అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ నాని. మరోసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపకై దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నా ప్రశ్న ఏంటంటేనా, ఈరోజు మీ ముందు 3 ప్రశ్నలు మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. నా మొదటి ప్రశ్న ఏంటంటే, యోహాను బాప్తీసం అంటే ఏమిటి? రెండోదిగా, యోహాను ఎందుకు ప్రజలకు బాప్తీసం ఇచ్చాడు? మూడోదిగా, యేసుక్రీస్తు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? ఈ 3 ప్రశ్నలకి మీరు మంచి సమాధానం ఇవ్వాలని మీ దగ్గర నుంచి మేము ఆశపడుతున్నాం. ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నిజంగా ఇది ఒక మంచి ప్రశ్న. యోహాను బాప్తీసం అంటే ఏంటి? యోహాను ఎందుకు బాప్తీసం ఇచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? నిజంగా చాలామంది హృదయాల్లో బైబుల్ చదువుతున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే బాప్తిస్మాల్లో ఇదొకటి. కాబట్టి ఈరోజు దాని గురించి వివరంగా వివరిస్తాను. యోహాను బాప్తిస్మము అంటే మనందరం అనుకున్నట్టు ఇది యేసుక్రీస్తులాగా ఆయన మరణ పునరుద్ధానాలకు సంబంధించిన బాప్తిస్మము కాదు. యోహాను ఎందుకు బాప్తిస్మం ఇచ్చాడంటే, ఆయన ఈ భూమి మీద ఆయన తర్వాత ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన గురించి నేను చెప్పేది మీరు నమ్మాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటగా ఆయన బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టాడు. మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూసినప్పుడు అక్కడ మనకు కనపడేది, బాప్తిసం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. ఇది బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పరిచర్యలో కేవలము ఇశ్రాయేలు జనాంగం కొరకు ఒక టెంపరరీగా దేవుడు ఆయన్ని పంపించాడు. ఆయన ఇచ్చిన బాప్తిస్ము కేవలము క్రియా సంబంధమైనది, అంటే బాహ్య సంబంధమైనది. అంటే ఎవరైతే ఆ రోజుల్లో తమ జీవితాలని ఎలాగైతే పాడు చేసుకొని ఇష్టానుసారం జీవిస్తున్నారో, యోహాను వచ్చి తన వెనక వచ్చే ఒక వ్యక్తి గురించి చెప్తూ దాన్ని ప్రజలు నమ్మితే, ప్రజలు విశ్వసిస్తే, మీ విశ్వాసానికి గుర్తుగా నేను చెప్పే ఈ బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు అక్కడ ఉండే అనేక మంది ప్రజలు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం అంటే మీ అందరికీ తెలుసు, నీళ్ళలో ముంచడం. నీళ్ళలో ముంచడం అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని నమ్మి, నువ్వు చెప్పింది నేను నమ్మాను, దానికి సాదృశ్యంగా నేను ఇలా చేస్తున్నాను నువ్వు చెప్పినట్టు అని ఆ రోజుల్లో యోహాను చెప్పింది నమ్మి అనేక మంది వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. ఇక్కడ పాపములు అంటే అర్థమైంది అంటే చాలామంది, కొంతమంది అక్కడ ఆ రోజుల్లో దొంగలు ఉన్నారు, ఆ రోజుల్లో సుంకరులు ఉన్నారు, ఆ రోజుల్లో అనేక మంది అనేక విధాల సైనికులు ఉన్నారు. వీళ్ళందరూ వివిధ రకాలైన తప్పులు చేస్తున్నప్పుడు ఆ దుష్ట సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలు పెట్టబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాబట్టి నా మాట విని మీరు మీ జీవితాన్ని ఒకవేళ మార్చుకుంటే, మీరు తగిన ఫలము ఫలించాలి అని అనుకుంటే, ఇప్పుడే నేను చెప్పింది వచ్చి నమ్మి మీరు బాప్తిసం పొందండి. ఇక్కడ నుంచి మేము అలా జీవించము అని చెప్పడానికి గుర్తుగా వాళ్ళందరూ అరణ్యములో ఉన్న యోహాను చెప్పిన ఆ బాప్తిస్మాన్ని పొందారు. అంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మము టెంపరరీ, అక్కడున్న బాహ్య సంబంధంగా ఇశ్రాయేలుకు చెందినది. మీరు ఒకవేళ ఇంకా లోతుగా చూడాలి అనుకుంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనిస్తే యోహాను అసలు ఎందుకు బాప్తిసం ఇచ్చాడో మనకు తెలుస్తుంది. అక్కడ అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 3-4. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. చూడండి, అక్కడ కొంతమంది బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళని పౌలు మీరు దేన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారు అని అడిగితే మేము యోహానును బట్టి అక్కడ బాప్తిసం తీసుకున్నామని అక్కడ శిష్యులకు చెప్తారు. మరి యోహాను బట్టి బాప్తిసం తీసుకుంటే యోహాను ఎందుకు బాప్తిసం ఇచ్చాడో ఆ అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా
యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పెను. కాబట్టి చూడండి, పౌలు చెప్తున్నాడు క్లియర్గా, యోహాను ఎందుకు బాప్తీసం ఇచ్చాడు అంటే తనకు వెనక వచ్చువాడు గురించి, అంటే యేసు అనే వ్యక్తి గురించి మీరందరూ నమ్మాలి. మీరందరూ నమ్మి ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మార్చుకొని నేను చెప్పే విషయం మీరు నమ్మితే, మీ జీవితాలు మార్చుకుంటే ఇప్పుడే వచ్చి మీరు బాప్తీసం పొందండి. ఎందుకంటే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. కాబట్టి మీరు ఒకవేళ నేను చెప్పింది నమ్మితే మీరు వచ్చి ఇక్కడ బాప్తీసం పొందండి అని గుర్తుగా, అంటే తన వెనక వచ్చేవాడుని నమ్మితే మీరు నా మాట విశ్వసిస్తే దానికి గుర్తుగా బాప్తీసం పొందమన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో యోహాను అక్కడున్న ప్రజలు తన మనసులు మార్చుకొని, తన జీవితాలను మార్చుకొని, తన వ్యక్తిత్వాలను మార్చుకొని, తనకున్న క్రియలను ఇంక నుంచి పాడు చేసుకుంటా ఉన్న జీవితాన్ని ఇంకా మేము మానేస్తాము అని చెప్పడానికి గుర్తుగా మరి ఆ రోజుల్లో యోహాను బాప్తీసం తీసుకోమని ప్రజలకు చెప్పాడు, ప్రకటించాడు. యోహాను బాప్తీసమును ప్రకటించాడు. అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం 8, 3వ వచనం నుంచి కూడా చదివినా ఓకే. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే యోహాన్ చెప్తున్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే దీని అర్థం ఏంటంటే నేను చెప్పిన దాన్ని నమ్మితే, మీరు మానేస్తే, మీ క్రియలను మానేస్తే, దానికి తగ్గ ఫలం నాకు కనిపిస్తే అప్పుడు మీకు నేను బాప్తీసం ఇస్తాను. అంటే బాహ్య సంబంధంగా వాళ్ళ క్రియా సంబంధమైన జీవితాన్ని వాళ్ళు మార్చుకోమని చెప్తున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తీసము అప్పటికప్పుడు వాళ్ళ క్రియలను మార్చుకునే బాప్తీసము, మారు మనసు విషయమైన బాప్తీసము. ఒకవేళ యేసుక్రీస్తుకి మనము బాప్తీసం తీసుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తును నమ్మి, అది యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన పాతి పెట్టబడము, ఆయన పునరుద్ధానం నమ్మి బాప్తీసం తీసుకుంటున్నాము. ఇక్కడ యోహాను బాప్తీసము యేసుక్రీస్తుకు సంబంధించిన మరణ, పాతి పెట్టబడి పునరుద్ధాలకు సంబంధించింది కాదు. అక్కడున్న జనులు ఈయన చెప్పిన మాటను నమ్మి, తన వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన చేసే క్రియలని నేను ముందే మీకు చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మి మీరు బాప్తీసం తీసుకుంటే, మీరు నా మాటలు మీరు విన్నారు కనుక, నేను చెప్పేది విన్నారు కనుక మీ బాప్తీసం వలన మీ పాపాలు క్షమించబడతాయి అని మారు మనసు విషయమైన బాప్తీసము ఇచ్చాడు. అలాగే మరి ఈ క్రియారూపకమైన బాప్తీసం అని మనం ఎలా నమ్మాలి అంటే, లూకాసు వార్తలో మీరు బాగా గమనించినప్పుడు 10వ వచనం నుంచి 3:10 నుంచి చదివితే అక్కడ చాలామంది అయితే మేమేం చేయాలి అన్నప్పుడు అక్కడ యోహాను 2 లుంగీలుంటే, 2 అంగీలుంటే మీరు ఒకటికి ఇచ్చేయండి, ఆహారం లేనోడికి ఆహారం పెట్టండి, సుంకరులు మీరు ఎక్కువ తీసుకొని ప్రజలను మోసం చేయొద్దు, సైనికులు ఎవరిని హింస పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని యోహాను క్లియర్గా బాహ్య సంబంధంగా క్రియారూపకమైన విషయాలు, అంటే వాళ్ళు క్రియల ద్వారా చేసే విషయాలన్నింటినీ ఖండిస్తూ వీటన్నిటిని మేము మానేస్తాము. కాబట్టి మీరు ఒకవేళ నేను చెప్పేది నమ్మితే మీరు వచ్చి బాప్తీసం పొందుకోండి, మీ క్రియలకు తగ్గ ఫలితము నాకు చూపించండి అని అక్కడ క్రియారూపకమైన బాప్తీసం, అంటే ఇన్స్టెంట్గా వాళ్ళు చేసే పనులని బాప్తీసం రూపంలో చెప్పారు, అంటే క్రియ సంబంధమైన బాప్తీసము. అలాగే మీరు యేసుక్రీస్తుని గురించి మనం ఒకవేళ గమనించినట్లయితే, యేసుక్రీస్తుకు సంబంధించిన బాప్తీసము వేరే విధంగా బైబిల్ చెప్తుంది. అది ఆల్రెడీ మనం ఒక వీడియోలో చూసాము. కాబట్టి మనందరము యేసుక్రీస్తు బాప్తీసం వేరు, యోహాను ఇచ్చిన బాప్తీసం వేరు. రెండోది, యోహాను 2 విషయాలకు సంబంధించి బాప్తీసం ఇచ్చాడు. ఒకటి వచ్చి తన వెనక వచ్చువాడుని
నమ్మటానికి అక్కడున్న ప్రజలు నమ్మినందుకు బాప్తీసం తీసుకోవడానికి ఇచ్చాడు. అది టెంపరీ బాప్తీసము, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చే బాప్తీసము. కానీ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన బాప్తీసము సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన ద్వారా ఇచ్చిన బాప్తీసం. కాబట్టి ఈ రెండిటికి మీరు వ్యత్యాసము గమనించాలి. కాబట్టి మత్తయి సువార్తలో 3వ అధ్యాయము చదువు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, 14, 15. ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. యేసు గలిలయ నుంచి యోర్దాను దగ్గరికి యోహాను బాప్తీసం ఇస్తుంటే అక్కడికి వచ్చాడు. అందుకు యోహాను నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. నీతి యావత్తు మనకి ఇలాగు చేయుట న్యాయము, లేకపోతే మనం ఇలా చేయడం ధర్మము, కాబట్టి ఇప్పటికి ఇలా కాని అని యేసుక్రీస్తు యోహానుని నివారింపజూశాడు. అక్కడ యోహాను ఏమన్నాడో తెలుసా? మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు యోర్దాను దగ్గరకు వచ్చాడు యోహాను చేత బాప్తీసం తీసుకోవాలని. మీరందరూ అనుకున్నట్టు చాలామంది అన్యులు, వేరే విశ్వాసంలో ఉండేవాళ్ళు, మీ యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నాడు అంటే మీ యేసుక్రీస్తు కూడా పాపం చేశాడా, మీ యేసుక్రీస్తు కూడా పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నాడా, కాబట్టి ఎవరూ పరిశుద్ధుడు కాదు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, కాబట్టి యేసుక్రీస్తులో కూడా ఏదో ఉంది అని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వ హననము చేసే విధంగా కొంతమంది ఈ రోజుల్లో అడగడం నిజమే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు తీసుకున్న బాప్తీస్వము, యోహాను ఇచ్చిన బాప్తీస్వము, యోహాను తర్వాత యేసుక్రీస్తును నమ్మి సువార్తను నమ్మి తీసుకున్న బాప్తీస్వం వేరు. మీరు క్లారిటీగా మీరు కావాలి అంటే ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము, దాన్ని మీరు చూడండి. ఇప్పుడు మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అంటే 2 ఉన్నాయి. ఇది యోహానుకు కూడా తెలుసు. ఎందుకు యోహానుకు తెలుసు అంటే మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనము 33. నేను ఆయనను ఎరుగనైతిని గాని, మొదట చూడండి, యోహాను యేసుక్రీస్తుకి ముందు నేను ఆయనను ఎరుగను. ఎవరిని? నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళల్లో బాప్తిసమిచ్చుచు వచ్చి తినని చెప్పాను. నేను నీళ్ళల్లో బాప్తిసమిచ్చుచు వచ్చి తిని అని చెప్పాను. మీరు బాగా గమనిస్తే అసలు యోహాను ఎందుకు బాప్తిసం ఇస్తున్నాడు? అందరికీ పిలిచి యోహాను యాక్చువల్గా ఆయన వచ్చిన పని ఏంటంటే దేవునికి ముందు దూతగా వచ్చాడు. యేసుక్రీస్తుకు ముందు ఆయనకి దూతగా ఆయన వచ్చాడు. అంటే యేసుక్రీస్తుకు రాకముందు ఆయన మార్గములను సరళము చేయడానికి వచ్చిన దూతే యోహాను. కాబట్టి ఈ యోహాను యొక్క పరిచర్య ఏంది అంటే ఆయన వెనక వచ్చే శక్తివంతుడైన వాడిని ఇశ్రాయేలుకు పరిచయం చేయడం. ఆయన వెనక వచ్చే శక్తివంతుడైన వ్యక్తిని ఇశ్రాయేలుకు పరిచయం చేయాలి అని ఆయన కోరుకున్నాడు. అది కోరుకోవడం ఎందుకంటే దేవుడు అప్పచెప్పిన పని. మీరు కింద 33వ వచనం చదివితే దాన్ని ఇంకా క్లారిటీగా తెలుసు. నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయనను ఎరుగను. నీళ్ళ బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిల్చుట చూతువో, ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచెదవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు నాతో చెప్పెను. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు మామూలు నరుడు కాదు. ఆయన కాళ్ళకుండే చెప్పులు వారునైనను విప్పుటకు అర్హత లేనివాడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన యోహాను. అంటే ఈ యోహాను యొక్క పరిచర్య 2 రకాలు. ఒకటి వచ్చి ఆయన వెనక వచ్చే శక్తివంతుడైన వానిని పరిచయం చేయడం, తెలియపరచడం, ఇశ్రాయేలీయులకు పరిచయం చేయడం. అలాగే ఇశ్రాయేలీయులు ఈయన చెప్పేది నమ్మారు అనే దానికి గుర్తుగా ఇశ్రాయేలీయులను ప్రిపేర్ చేయడానికి బాప్తిసం ఇవ్వడం. ఈయన మెయిన్ బాప్తిసం ఇచ్చేయండి. ఎందుకంటే ఈయన బాప్తిసం ఇచ్చినప్పుడల్లా
నాకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు బాప్టిజం ఇస్తూ ఉండు. ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి నిలుస్తుందో నువ్వు గమనిస్తే నీకు కనిపిస్తే ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని ఒక గుర్తు యోహానికి చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్పిన ఆ గుర్తును పెట్టుకొని ఆయన బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈయన దగ్గర బాప్తిసానికి వచ్చినప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, ఈయన నా దగ్గర బాప్తిసం తీసుకోవడం ఏంది, నేను కదా ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడ బాప్తిసం అంటే యేసుక్రీస్తు దగ్గర బాప్తిసం తీసుకోవడం అంటే పరిశుద్ధాత్మలో కూడా ఆయనకు బాప్తిసం ఇవ్వడమే. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు. నీవు నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వవలసి ఉండగా నీవేంది నా దగ్గరకు వచ్చావు, నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను గాని. అప్పుడు యేసుక్రీస్తు ఒక గొప్ప మాట అన్నాడు, నీతి యావత్తు. ఇక్కడ చాలా విలువైన మాట, నీతి యావత్తు. నీతి ఏంది అంటే ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తుని పరిచయం చేయడం. లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఇశ్రాయేలీయులకు పరిచయం చేయడానికి దేవుడు పంపిన దూతే యోహాను. కాబట్టి నీతి యావత్తు దేవుడు చెప్పిన పరిచర్య నిమిత్తము నీవు నన్ను ఇశ్రాయేలీయులకు పరిచయం చేయడం, ఇది నీతి. కాబట్టి నీకు అప్పచెప్పిన పనికి సహకరించడం నా నీతి. ఓకే. కాబట్టి ఇక్కడ నువ్వు పెద్ద నేను చిన్న, నేను పెద్ద నువ్వు చిన్న అనే దానికంటే దేవుడి యొక్క కార్యం జరగాలి అంటే నీకు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి, నాకు అప్పచెప్పిన పని నేను చేస్తాను. ఈ నీతి యావత్తు ఇది నీకు అప్పచెప్పబడింది. నన్ను పరిచయం చేయడం నీ పని. నీ దగ్గర బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పావురం వలె నా మీదకు వచ్చినప్పుడు అది చూచి తండ్రి ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు కూడా అక్కడ మరి ఏం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలు జనాంగానికి పరిచయం చేశాడు దేవుని కుమారుడుగా. యోహానికి ఇచ్చిన బాధ్యత, ఈయన దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్ల, ఇతని మాట మీరు వినండి. కాబట్టి దేవుడు చెప్పిన పరిచర్యని యోహాను నిర్వర్తించే క్రమంలో బాహ్య సంబంధంగా క్రియారూపకమైన మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రజలకు ఇస్తూ, ఆ బాప్తిసం ఇచ్చే క్రమంలో ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి నిలిచినో ఆ వ్యక్తిని ఇశ్రాయేలుకు పరిచయం చేయడం కొరకు తన పరిచర్యను కొనసాగించాడు యోహాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, యోహాను బాప్తిస్మము టెంపరీగా లిమిటెడ్ బాప్తిస్మము ఇశ్రాయేలుల కొరకు యేసుక్రీస్తును పరిచయం చేయడం కోసము. అలాగే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నది యోహానికి అప్పచెప్పిన పనిని సహకరించే క్రమంలో, నీతి యావత్తు అలా జరగడానికి, దేవుడిచ్చిన పనిని నిర్వర్తించే క్రమంలో ప్రజలకు ఆయన పరిచయం కావడానికి ఆయన సహకరించాడు తప్ప పాపములు ఒప్పుకునే బాప్తిస్మము కాదు. అక్కడ యోహాను ప్రజలకు ఇచ్చింది పాపములు ఒప్పుకుంటూ బాప్తిస్మం తీసుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు తీసుకున్న బాప్తిస్మము నీతి యావత్తు యోహాను ఇశ్రాయేలుకి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని పరిచయం చేసేదానికి నీతి యావత్తు జరిగిన బాప్తిస్మమే తప్ప పాప సంబంధమైన బాప్తిస్మం కాదు. కాబట్టి ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకు సంబంధించిన బాప్తిస్మం అది ఒకటి ఉంది. అది యేసుక్రీస్తు మరణించిన తర్వాత సువార్తను నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. యోహాను యేసుక్రీస్తు మరణించక ముందు తన వెనక వచ్చేవాడిని నమ్మితే, మీ జీవితాలను మార్చుకుంటే, ఇప్పుడే మీరు చేసే ఈ పాపక్రియలను వదిలి నేను మారాను, నువ్వు చెప్పింది నమ్మాను అని నమ్మి మీరు నా మాటను బట్టి నమ్మి బాప్తిస్మం తీసుకుంటే నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, మీ పాపముల విషయంలో తాను క్షమిస్తాడు. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం యోహాను ఇచ్చాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరణ పునరుద్ధానాల విషయమైన బాప్తిస్మం అది యేసుక్రీస్తు తీసుకున్న బాప్తిస్మము. నీతి యావత్తు యోహానుకి ఇచ్చిన పరిచర్య నిమిత్తము ఇశ్రాయేలుకు యేసుక్రీస్తును పరిచయం చేసే క్రమంలో దేవుడు ఇచ్చిన ఆనవాళ్ళది. యోహానుకు దేవుడిచ్చిన ఆనవాళ్ళు, నీవు ఎవరి మీద పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చి నిలుచుడు నువ్వు చూతూ ఇతనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు, అంటే ఈ సర్వ సృష్టిలో శక్తిమంతుడు, మీ అందరికంటే శక్తిమంతుడు, ఆయన దేవుడై ఉన్నాడు, మానవ రూపంలో వచ్చాడని ప్రజలకు తెలియజెప్పడానికి ఇచ్చిన సాక్ష్యం అది. కాబట్టి మీరందరూ తెలుసుకుంటారని నమ్ముతూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అన్న, చాలా మంచి వివరణ ఇచ్చారు, మీకు చాలా ధన్యవాదాలు. ప్రియమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే
స్క్రీన్పై కనపడుతున్న 2 ఫోన్ నెంబర్లకి మీ వాట్సాప్ ఉంది, దానికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, లేకపోతే ఫోన్లు చేయండి. తదుపరి సెషన్లో మీ ప్రశ్నలకు అన్నగారి దగ్గర సమాధానాలు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఈ పరిచర్యలో ఎంతగానో కష్టపడుతున్నటువంటి జీసస్ వే మిషన్ బృందానికి నేను ఎంతగానో కృతజ్ఞతనై ఉన్నాను. అదేవిధంగా జీసస్ వే మిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.